ఇంట్లో నిద్ర పట్టక ఇగో ఇలా బస్సులో టికెట్ బుక్ చేసుకొని రోజు బస్సులో పడుకుంటున్నా. మనకి దారిలో పడుకొని అలవాటైపోయి బెడ్ మీద నిద్ర రావట్లేదనమాట. ఈ ఊగుతా ఉంటే నిద్ర వస్తదని చెప్పేసి ఇగ ఒక టికెట్ అయితే బుక్ చేసుకొని రోజు హైదరాబాద్ వెళ్ళొస్తున్నా. ఇగ ఇట్లా అయితే మనకి మంచిగా నిద్ర పడతాంది. ఇగ నేనొచ్చేసి ఇక ఇంటర్‌సిటీ స్మార్ట్ బస్సులో ఉన్నాను. హైదరాబాద్ అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఇందాక చెప్పిందంతా సుల్లే అనమాట. నేను చిన్న పనుండి హైదరాబాద్ వెళ్తున్నా. ఆ చిన్న పని ఏంటంటే బిర్యానీ తినడానికి. బిర్యానీ తినడానికి ఉలవచారు బిర్యానీ బాగా ఫేమస్ అంటున్నారు. అది తినడానికని చెప్పేసి నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నా. ఇంటర్‌సిటీ స్మార్ట్ బస్ అయితే బుక్ చేసుకున్నా. పిల్లో ఇచ్చాడు. అట్లానే మనకు ఒక బ్లాంకెట్ ఇచ్చాడు కప్పుకోవడానికి. ఏసీ అయితే ఫుల్‌గా వదిలేసాడు. ఇట్లాంటి బస్సుల్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ కాలంలో చూసినాం కదా! ఏమవుతుందో బస్సు మొత్తం 2 బస్సులయితే కాలిపోయినాయి కదా! ఈ లైట్ కూడా ఇచ్చాడు. ఆ లైట్ అయితే పని చేయట్లేదు. ఆ ఛార్జింగ్ బోర్డ్ అయితే ఇచ్చాడు. మరి ఛార్జింగ్ సాకెట్ పని చేస్తుందో లేదో తెలవదు మనకి. ఈ హ్యామర్ చూసారు కదా! హ్యామర్ ఉంది అక్కడ. అట్లానే మనకి లెగ్స్ దగ్గర కూడా ఫ్యాన్ అయితే పెట్టిండనమాట. గాలి కావాలనుకుంటే తిప్పడం లేదంటే క్లోజ్ చేసేయడమే. ఇంకా ఈ బస్సులో టాయిలెట్ కూడా ఉందని చెప్పేసి అన్నారు. అది డ్రైవర్ సీట్ వెనకమాలే ఉంది. మనం అంత దూరం వెళ్ళి చూపించలేములే అని చెప్పేసి ఇక నేనైతే ఇక నా పక్క సీట్లనైతే చూపిస్తున్నా. ఇక చూసారు కదా! ఈ నా పక్క సీట్లు అనమాట. సిట్టింగ్‌కి పైన మళ్ళా స్లీపింగ్ ఉంటది డబుల్ బెడ్. ఇక బయటికి చూసుకుంటే బస్సు ఇంకా బయలుదేరలేదు. ఎక్కవలసిన వాళ్ళ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారనమాట. ఇంకొక విషయం ఏందంటే మనం హైదరాబాద్ వెళ్తే గల ముఖ్య కారణం ఏంటంటే బిర్యానీ తినడానికే. ఉలవచారు బిర్యానీ శుభప్రదాలో ఉలవచారు బిర్యానీ బాగుంటుందని చెప్పేసి బాగా కాకుంటే ఇక అది తినడానికి అక్కడికి వెళ్తున్నా. అది తిని వచ్చిన తర్వాత మన గుడివాడలో మన 7 హోటల్లో హోటల్ గుడివాడ హోటల్ 7లో ఉలవచారు బిర్యానీ ఉంటుంది. అసలు ఆ బిర్యానీ ఎట్లుంటుంది, ఇప్పుడు మనం తినబోయే బిర్యానీ ఎట్లుంటుంది అన్నది నేను మళ్ళీ మన గుడివాడ వచ్చిన తర్వాత మన హోటల్ 7లో బిర్యానీ తిని చెప్తాను. ఇక మన బస్ అయితే స్టార్ట్ అయింది. ఈ బస్ వచ్చేసి ఇట్లా పామర్ మీద గుండా వెళ్తుంది అనమాట. ఇప్పుడు భీమవరం గేటు తర్వాత భీమవరం గేటు డైరెక్ట్గా పామర్ మీద ఉండగా విజయవాడ హైవే ఎక్కేసి బందర్ విజయవాడ హైవే ఎక్కేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట డైరెక్ట్ బస్ ఇది. ఎందుకంటే మనకి ఇటు రూట్ వెళ్తలేదు. రూట్ బాగాలేదు కదా, రూట్గా కొంచెం అక్కడక్కడ బాగాలేదు కాబట్టి మళ్ళీ వెళ్తున్నారు. ఇంతకుముందు మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఇటు మన ఫ్రంట్ బండి మీద కూడా వెళ్ళారు. మళ్ళీ ఏమైందో తెలియదు. ఇట్లుండి అయిపోతున్నారు. ఇక ఈ మన గుడివాడ విషయానికి వచ్చేసి ఫ్లైఓవర్ అయిపోవచ్చిందనమాట. రేపు సూన్ మనకి ట్రాక్ మీద అయితే ఆ ఫ్లైఓవర్ ఉన్న బిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. గేట్కి దానికోసం వెయిటింగ్ అనమాట. అది ఒక్కటి అయిపోతే ఇక అయిపోయినట్టే. ర్యాంప్ మొత్తం అంతా అయిపోయింది కామర్ది. ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. గేట్ దగ్గర మనకి పెట్టాల్సిన క్లిప్లు అయితే ఇంకా అవ్వలేదన్నమాట. అది ఒక్కటి అయిపోతే ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. మళ్ళీ మన ఫ్లైఓవర్ మీద మనం ట్రావెల్ చేయొచ్చు. ఇక అప్పుడు ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మన గుడివాడలో. గేటు పడిందంటే అస్సాం ఇక అక్కడే 1 గంట 2 గంటలు ఉండాలి. 2 బళ్ళు ఉంటే 2 గంటలు ఇక అంతే. తప్పదు. ఇక ఆ విధంగా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట. ఇక ప్రస్తుతానికి ఆల్రెడీ వేరే లైన్ చేస్తున్నారు అనమాట. మనకి గేటు క్లోజ్ చేయకోకుండా గేటు పక్కకి అటు అవతల పక్కకి కొద్దిగా ఇదైతే రెడీ చేశారు ఫ్లైఓవర్ వేసేయడానికి. ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ అవతల అనమాట ఫ్లైఓవర్ అట్లా వస్తుంది అని చెప్పేసి ఇక రెడీ అయింది. తొందరలోనే ఇక ఇది కూడా స్టార్ట్ చేసేస్తారు. ఇంకా నేనైతే పడుకుని పోయినాను. ఇక మనకి పనే ఉంది, ఇక పడుకుంటామే. కరెక్ట్గా మనకి హైదరాబాద్ వెళ్ళేసరికి 5:30 అవుతుంది అన్నమాట. ఈ బస్సు కొద్దిగా స్లోగానే వెళ్తాడు. ఎందుకంటే దాని టైమింగ్ అట్లా ఇచ్చాడు. 7 hours 20 minutes డ్రైవింగ్ అని చెప్పేసి మనకి టికెట్ బుక్ చేసిన టైంలోనే మనకి అక్కడ చూపించింది అనమాట. ఇక ఎట్లానో మనం కూడా వెళ్ళి తిరిగేది ఏం లేదు కాబట్టి రూమ్కి వెళ్తాం కదా. ఇదైతే కొంచెం సాఫీగా వెళ్తుంది. మనం జర్నీ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇది బుక్ చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 5:30 అట్లా అయింది మనం హైదరాబాద్లో దిగేసరికి. బాగా స్లోగా వచ్చాడు. అంటే యావరేజ్గా 45 అట్లా వచ్చినట్టు. ఎందుకంటే మైలేజ్ కోసం
బాగా చూసుకుంటారు అనమాట. అందుకని చెప్పేసి 45, 50 అట్లా వచ్చాడు. మనం వచ్చేసరికి 5:30 అయింది. కరెక్ట్‌గా 5:30కి ఎల్బీనగర్‌లో దింపేసాడు. ఇది ఇప్పుడు మనం ఇక లేచినా నేను రెడీ అయ్యి బయటికెళ్ళి టిఫిన్ చేసొచ్చి మళ్ళా రూమ్‌కైతే వచ్చేసిన. ఇది ఇప్పటి నుండి మనం బయటికి పోయి తిరగాల్సి ఉంటదనమాట. ఇది ఖచ్చితంగా 11 గంటలకు అట్లా ఓపెన్ చేస్తారు షాపులు ఆటో నగర్‌లో ఇవన్నీ. అప్పుడే మనం బయటికెళ్ళాల్సి ఉంటది. ఎళ్లి మనం పర్చేజ్ చేయాల్సిన ఐటెమ్స్. అప్పటి వరకు ఓపెన్ చేయరు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక రూమ్‌లో నేను రెడీగా అయ్యి ఉన్నా. 11 గంటలకు బయటికి ఆటోలో వెళ్ళడానికి. మా సార్ కూడా వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత నాకు కాల్ చేస్తే ఇక నేను కిందకి పోయి మీ సారు నేను కలిసి ఇక పోయి డైరెక్ట్ మనకేమేమి ఐటెమ్స్ కావాలో ఫస్ట్ ఆ లిస్ట్ ద్వారా ఇవన్నీ తీసుకోవడమే. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఈ రోజు అవ్వవు. మన రేపు కూడా టైం పట్టిద్ది అనమాట. రేపు కూడా చూసి తిరిగి చేయాల్సి ఉంటుంది. ఇక మనం ఇవాళ ఏం చేస్తాం ఏంటన్నది నేను రేపు ఫుల్ వీడియో చేస్తాను. చూసేయండి. కొంచెం సపోర్ట్ కూడా చేయండి మరి. సరే ఇక మా సార్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇక అక్కడి నుండి మనం వీడియో కంటిన్యూ. ఇంకా మేమైతే బయలుదేరినాం వేటకి. ఇక మాకు కావాల్సిన సామాన్లు అయితే కొనడానికి వెళ్తున్నాం అన్న. ఫస్ట్ అయితే ఇక ఆటో నగర్ పోతున్నాము. ఆటో నగర్కి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి లిస్ట్ ఫైనల్ చేసి వాళ్ళకి ఇచ్చేసినామంటే వాళ్ళు మనకి అమౌంట్స్ చెప్తారనమాట. కొటేషన్ లాగా చేసేసి ఇచ్చేస్తారు. ఇక అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ ఒకసారి మళ్ళీ మనం క్యాల్కులేట్ చేసుకొని ఎంత అవుతుంది 2-3 షాపులు తిరగాలన్నమాట. ఒకటే షాపులో కొన్నామంటే గుడ్డిగా ఇక అది మళ్ళీ మనకి రేట్లు తెలియదు. ఒక 2-3 షాపులు తిరిగి అట్లా డైలీ తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇది వచ్చేసి విజయవాడ హైవే కదా. ఇప్పుడు విజయవాడ హైవే మీద విజయవాడ హైవేలో పోతున్నాం ఆటో నగర్. ఆటో నగర్ దాటి సారీ పెద్దంబర్పేట పెద్దంబర్పేట ఫ్లైఓవర్ అన్నమాట. అక్కడ నుండి మళ్ళీ మనం అంటే అక్కడ డ్రిల్లింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక్కటే దగ్గర దొరుకుతాయి అన్నమాట. అక్కడికి అక్కడ చెక్ చేసుకొని ప్రైజులు మనీ మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి ఇంకోటి ఉంటుంది. దీనికి యువతలనే ఉంటుంది అనమాట. దాటి వచ్చేసినామండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ప్రైజులు తీసుకొని ఇంకా అక్కడ నుండి చెర్లపల్లి వెళ్ళి అక్కడ మనకి రీమర్లు బిట్లు అన్నీ దొరుకుతాయి అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం ఈరోజు. కానీ ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయి. హోలీ ఈ రోజు అంట ఇవాళ ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు. హోలీ మనకేమో నిన్న హాలిడే వచ్చేసింది అనుకున్నా. ఇక అక్కడ నుండి నేను రూమ్కి వచ్చేసి బిర్యానీ ఆర్డర్ అయితే పెట్టిన. ఈ బిర్యానీ ఆర్డర్ ఏం పెట్టినా అంటే ఉలవచారు బిర్యానీ చెప్పిన స్టార్టింగ్లో ఉలవచారు బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. ఉలవచారు బిర్యానీ పెట్టినా అనమాట. మనకు కక్క అయితే బాగుంది. కొంచెం బాగా ఇచ్చాడనమాట. అలానే ఆనియన్స్ కూడా ఇచ్చాడు. రైతా నేను 2 ఆర్డర్ పెట్టిన. వేడి మళ్ళా బాగుండదు తినడానికి అని చెప్పేసి 2 అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక్కడ ఉలవచారు బిర్యానీ బాగా మంచి ఫేమస్ అని చెప్పేసి అంటున్నారని ఉలవచారు బిర్యానీ అయితే నేను ఆర్డర్ చేసిన. ఇక వచ్చింది మన దగ్గరికి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అసలు ఎట్లుంటుంది ఏందన్నది చూద్దాం. ఒకసారి మనం ఓపెన్ చేసేద్దాం. బాక్స్ చూస్తా అంటే మంచి గుమ్మగుమ్మలాడే స్మెల్ కొట్టేటట్టుంది ఓపెన్ చేయగానే. మళ్ళా బాక్స్ ప్యాకింగ్ అంతా బాగుంది. ఇక మరి చూడాలి మనం ఓపెన్ చేసిన తర్వాత ఎట్లుంటుంది ఏంటి. పైన అయితే కర్రీ పెట్టేసి వచ్చిందనమాట మనకి. కింద రాలేదు, ఇది పైన కర్రీ వచ్చింది. కింద రైస్ అయితే రైస్తో ప్యాక్ చేసిండు. ఈ ఒక విధంగా చెప్పాలంటే మన గుడివాడలో కూడా దొరుకుతుంది. 7లో దొరుకుతుంది. అసలు ఎక్సలెంట్ ఉంటుంది. నేను దాని మీద కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను వెళ్ళిన తర్వాత. ఇది తిని నేను అసలు అది ఎట్లా ఉంటుంది, మన 7 బిర్యానీ బాగుందా ఇది బాగుందా అని నేను ఒక వీడియో చేసి చెప్తాను. ఇక అట్లానే వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ పెట్టిన కిందకి పోకుండా. నేను మొత్తం వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఇక మనం ఇప్పుడు అయితే ఓపెన్ మొత్తం ఎట్లా అంటే మనకి వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్తో వేసేసి ఇచ్చేసారు అనమాట. అది ఆ బాక్స్ ప్యాకింగ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి వైట్ కలర్ ప్లాస్టర్ వేసేసి ఇచ్చేసినాడు. ఓపెన్ చేయగానే మనకి ఎట్లా అంటే స్మెల్ తగలాలి. ఆ స్మెల్ అయితే ఏం రాలేదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం బిర్యానీ అంతా ఇట్లా ఉలవచారుతో వేరే బౌల్లో పెట్టి ఉలవచారు పోసి మిక్స్ చేసేసినట్టు పంపించింది అనమాట. మనకి అట్లా ఉంటే బాగుండదు. పైగా ఉలవచారు పోసి ఎక్కువ పోసి మనకి ఎంత కావాలో అంత కలుపుకుంటాం కదా. కొద్దిగా ఎక్కువ కలుపుకుంటాం, ఆ టేస్ట్ బాగుంటుంది. మిగిలిందంతా ఈ కట్ట రైతాతో కలుపుకొని తింటాం. అట్లా తింటే బాగుంటుంది. కానీ ఇట్లా వచ్చేసరికి ఏందో
పెద్దగా నచ్చలేదు. అందుకే ఏదోలా ఉందనమాట. ఇక ఆనియన్స్ అయితే ఓపెన్ చేసి ఆనియన్స్ కూడా ఇచ్చిండు మనకి. ఒక్కొక్క దాంట్లో ఏందంటే మనం ఆనియన్స్ కూడా ఈ స్విగ్గీ, జొమాటోలో సెపరేట్‌గా బుక్ చేసుకోవాల్సొస్తుంది. దీనికైతే ఏం లేదనమాట. నేను లాస్ట్ టైము ఇట్లనే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఎక్స్‌ట్రా రైతా బుక్ చేసుకోమనొచ్చింది. అప్పుడు రైతా అయితే రాలేదనమాట. ఈ రైతాకి కూడా మనం పే చేయాల్సొచ్చిందనమాట. లాస్ట్ టైము పే చేసి తీసుకున్నా. కానీ ఇక్కడైతే మనకి ఓన్లీ నేను ఎక్స్‌ట్రా రైతాకి పే చేసినాను. అంతకుముందు బిర్యానీతో పాటు మనకి రైతా, కట్టా ఇస్తారు కదా! అవి రాలా. అవి రాకపోతే మళ్ళా నేను ఎక్స్‌ట్రా పే చేసేసి తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో అయితే వచ్చినియి. కానీ ఇంకో విధంగా చెప్పాలంటే నాకెందుకో అంతగా టేస్ట్ ఉండదేమో అనిపిస్తుంది. ఎట్లా అంటే మొత్తం మిక్స్ చేసి కలిపేసింది కదా! ఇక సప్పగా ఉంటది. అదే కొద్దిగా పైకెళ్ళి పోసి తీసుకొస్తే బాగుండేది. ఇంకొకటి మనకి డెలివరీ చేసిన 10 మినిట్స్‌కే వచ్చేసింది. ఎక్కువ టైం గూడా తీసుకోలేదు. 10 మినిట్స్‌కే వచ్చేసింది. ఆహ్, అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకొంచెం లేట్ అయితే ఏమవుద్దంటే ఆల్రెడీ మిక్స్ అయ్యి ఉంటది గదా! బాగా సప్పగా ఉంటది. ఆ టేస్ట్ అయితే బానే ఉంది. ఉలవచారు ఫ్లేవర్ అయితే తగులుతుంది. కానీ ఎట్లా ఉందంటే ఉలవచారు బిర్యానీ తింటున్న ఫీల్ రావట్లేదు. గుడివాడలో ఎట్లా ఉంటదో అంత ఫీల్ రావట్లేదు. అంటే మా గుడివాడలో ఉన్న లోకల్‌కి, నాన్ లోకల్ వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి తెలుసు మనది ఎట్లా ఉంటదన్నది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎళ్ళిన తర్వాత ఖచ్చితంగా గుడివాడ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అంత బావుంటది బిర్యానీ అది. ఇట్లా మొత్తం రైస్ అంతా ఉలవచారుతో మిక్స్ అయిపోయి ఉండదు. అస్సలకే ఉండదు. ఉండకుండా ఎట్లా ఉంటదంటే కొద్దిగా పైకెళ్ళే పోస్తాడనమాట. ఆ ఫ్లేవర్ కనబడతది. మనకి మళ్ళా ఈ కర్రీ వచ్చేసి కిందుంటది. కింద కిందుంటదనమాట. రైస్ పైకెళ్ళే ఉంటది. ఆ ఉలవచారు గూడా కిందే ఉంటది. మనం ఇట్లా తిప్పంగాల్నే కర్రీ పైకొచ్చేస్తది. ఉలవచారు కిందున్న ఉలవచారు కూడా పైకి అన్నం మీద ఇట్లా పోసినట్లు ఉంటదనమాట. రైస్ మీద మనకి సాంబార్ పోసుకుంటే ఎట్లుంటది, ఆ టైప్‌కొచ్చేస్తది. కానీ ఇక్కడ అలా లేదు. మొత్తం ఒక బౌల్‌లో మిక్స్ కొట్టేసి తీసుకొచ్చినట్టుంది. అట్లా రావడం వల్ల మనకి టేస్ట్ అంత బాగాలేదు. అస్సలకే బాలేదు. నాకు నచ్చలేదిది. మీరు ఏమైనా అనుకోండి. నాకైతే ఈ బిర్యానీ నచ్చలేదు. గుడాడి బిర్యానీ నచ్చింది. ఖచ్చితంగా నేను దాని మీదయితే వీడియో చేస్తాను. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొనైనా సరే, హోటల్ 7 ఓళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొనైనా సరే, నేను ఖచ్చితంగా ఇది మన హోటల్ 7 బిర్యానీ ఆహ్, ఉలవచారు బిర్యానీకి అలానే నేను తింటున్న ఉలవచారు బిర్యానీకి తేడా అప్పుడే చెప్తాననమాట. చూస్తారు మీకు లైవ్‌లోనే చూపిస్తాను. ఎట్లా వస్తది, ఎట్లా మిక్స్ అయ్యి వస్తదన్నది. ఇంకోటి వచ్చేసి ఏందంటే, మనకి ఈ మటన్ ముక్కలు అంతగా ఉడికినట్టు అనిపించలేదు. కొద్దిగా హార్డ్‌గానే ఉన్నాయి. ఇంకొంచెం ఉడికితే ఇంకొక 20 మినిట్స్ అట్లా ఉడికితే బాగుండేది. కొద్దిగా హార్డ్‌గానే అనిపించినాయనమాట. ఇక అది నాకు అదొకటి కొద్దిగా నచ్చలేదు. ఇంకొకటేందంటే మళ్ళా మన గుడివాడలో ఎవరైనా ఈ బిర్యానీ తినుంటే ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేయండి. ఈ బిర్యానీ కాదు. మన 7 బిర్యానీ ఉలవచారు 7 బిర్యానీ ఎవరన్నా తినుంటే ఖచ్చితంగా నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇక నాకైతే నచ్చలేదిది. మరి మీకు నచ్చుతదని నేను కూడా అనుకోవట్లా. ఎందుకంటే మనం పప్పుచారు కలిపేసుకొని ఒక బాక్స్‌లో కలిపి తీసుకపోతే ఎట్లుంటది అట్లా అనిపించింది. ఆహ్, మొత్తం రైస్ అంతా ఉలవచారు ఉండిపోయిందనమాట. ఒక బౌల్‌లో ఏసి మిక్స్ కొట్టేసాడు. అట్లా కాకుండా పైకెళ్ళి లేదంటే కింద పోసి మనకి ఉలవచారు పోసి దాని మీద కర్రీ ఏసి దాని మీద రైస్ అయితే అది వేరే టేస్ట్ ఉండేదసల. మనకి అప్పుడు ఎక్కువ కలుపుకొని ఉలవచారు ఫ్లేవరు బాగా కలిసేటట్టు రైస్‌కి ఎక్కువ పట్టేటట్టు ఎంత కావాలో అంత కలిపేసుకొని మిగిలింది మనం ఎట్లా తినేవాళ్ళం అంటే రైతాతో, కట్టాతో తినేసి సరిపెట్టేసేవాళ్ళం. అట్లా బాగుండేది. కానీ ఇదైతే నాకు నచ్చలేదు. బిర్యానీతో పాటుగా మనకి ఈ శుభం కంపెనీ వాళ్ళు బిర్యానీ హోటల్ వాళ్ళు మనకి సోపు గింజలు ఇస్తారు కదా! తింటాం కదా! మొత్తం బిర్యానీ అంతా తినేసిన తర్వాత ఆ ప్యాకెట్లు కూడా మనకి పంపించడం జరిగిందనమాట. ఇక ఎనీవే ఓవరాల్‌గా మనకి నేను ఉలవచారు బిర్యానీ తినాలనుకున్నా తినేసా. నాకైతే అంతగా నచ్చలేదు. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ తిని నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన కామెంట్‌లో తెలియజేసుకోండి. అలానే గుడివాడలో తిన్నవాళ్ళు ఉలవచారు బిర్యానీ కూడా తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్. బాయ్.